పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు శివాజీ తోటి ఉన్నాము. ఈటల రాజేందర్ సిట్ ముందుకైతే హాజరవ్వడం జరిగింది. వాంగ్మూలం స్టేట్మెంట్ ఇవ్వడానికి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి. అసలు ఫోన్ ట్యాపింగ్ వల్ల ఈటల రాజేందర్ ఎంతవరకు నష్టపోయారు, బీజేపీ పార్టీకి ఎంతవరకు నష్టం జరిగిందని మీరు భావిస్తున్నారు? హుజూరాబాద్ బై ఎలక్షన్ దగ్గర నుంచి అంతకు ముందు కూడా మరి సొంత మంత్రులు ఆయన ట్యాప్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే అభద్రతాభావంతో. ఈరోజు వారి సొంత కుటుంబంలో గొడవలు కూడా దీని గురించి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజున ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని మొత్తం కబ్జాలని అవని ఇవని ఆరోపణలు చేసి ఏమీ చేయలేకపోయాడు. ఒక్క ఎకరం కూడా అందులో కబ్జా చేశారని నిరూపించలేకపోయాడు. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల మంది ఆయన చుట్టూ ఉన్నవారు. ఈరోజు ప్రధానంగా 10 మందిని పిలిచారు. ఆ 10 మందిలో కూడా బీజేపీ నాయకుడు ఆయన వారితో టచ్లో ఎవరైతే ఉంటారో, ఒక నాయకుడు ఒక ఇంట్లో శ్రీమతితో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది, బయట నాయకులతో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. వ్యాపారం సంబంధించిన పూర్తిగా వ్యక్తిగత స్వేచ్ఛను హరించి అసలు ప్రపంచంలో ఎక్కడా లేని విదూరం మన తెలంగాణలో జరిగింది. కొన్ని వేల మంది, అంటే 42,000 మంది ఫోన్లు ట్యాప్ చేసిందని చెప్పి నిన్న మొన్న పత్రికలు వచ్చాయి. అసలు యంత్రాంగాన్ని, పోలీసు యంత్రాంగాన్ని మొత్తం దీని మీదే వాడి దీనికి భ్రష్టు పట్టించిన కేసీఆర్ ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ డ్రామాలన్నీ ఆపి ముందు అయ్యా కొడుకులను లోపలేస్తే అప్పుడు అసలు ఎందుకు జరిగింది అనేది మొత్తం బయటకు వస్తుంది. ఎవరెవరు ముఖ్యమంత్రి గారి ఫోనే స్వయంగా ట్యాప్ అయిందని ఆయన ఒప్పుకున్నాడు కదా. సిట్ ఆల్రెడీ చెప్పింది కదా, కొన్ని వందల ఫోన్లు ఆయన ఇంటి చుట్టూ డైరెక్ట్ గా ఒక మొత్తం సెటప్ 5-6 ఫ్లాట్లు రెంట్కి తీసుకొని పెట్టి ఆయన ఫోన్ ట్యాప్ చేసిందని చెప్పింది. మరి ఈ రోజు యాక్షన్ తీసుకుంటా, 1-6 నెలలు అయింది కదా నీ గవర్నమెంట్ వచ్చి, మరి నువ్వు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నావు? ప్రభాకర్ రావు గారు నిన్న మొన్న వచ్చారు కాబట్టి ఇప్పుడు ఎంక్వైరీ స్టార్ట్ అయిందని చెప్పి పత్రికలో వస్తుంది. సరే, మరి సంవత్సరం నుంచి ఏం జరిగింది? సంవత్సరం నుంచి ట్యాప్ అయినప్పుడు ముందు ఆ ఎంక్వైరీ అంతా చేసి ముందు లాస్ట్ మినిట్ చేసుకోవచ్చు కదా. ఈరోజు దీనివల్ల ఇదంతా పెద్ద డ్రామా సార్, ఇది ఏమీ కాదు. వీళ్ళు ఏమి ముందుకు చేసే పరిస్థితి ఉండదు. రేపు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఇష్యూ డైవర్ట్ కోసమే, ఓట్ల కోసం అంటారా? 100% ఇష్యూ డైవర్ట్ చేయాలి. ఎవరినో ఒకరిని తీసుకొచ్చి ఒక ఇదో ఈరోజు కేటీఆర్ ఇట్లా చేస్తున్నాం, కేసీఆర్ కి నోటీస్ ఇవ్వబోతున్నాం, ఇట్లాంటివి చేయాలని చెప్పి తప్పించు అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి గారు పిలుస్తారని చెప్పి ఈరోజు పత్రికలో వచ్చింది. ఏది జరగదు. అది జరిగినా, ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ 1-6 నెలలు అయింది. ఏమైంది రిపోర్ట్? ఈ రోజు వరకు రిపోర్ట్ మొన్ననే ఈటల హాజరయ్యారు. రిపోర్ట్ బయటకు వస్తుందా? రాదు. ఫార్ములా రేస్ లో అవినీతి జరిగిందని చెప్పి కేటీఆర్ మీద ఆరోపణ చేస్తారు. ఏమైంది? ఆ రిపోర్ట్ బయట పెట్టావు. ఒకవేళ నిజంగా అవినీతి జరుగుతుంటే ముందు అరెస్ట్ చేయను. ఈ సిటీ ఇది కూడా అంతే, ఎవరిని అరెస్ట్ చేయకుండా అమెరికాలో పిలిపించాం. సరే, ఇప్పుడు పిలిపించిన తర్వాత ఎక్కడి వరకు వచ్చింది కేసు పురోగతి ఏమీ లేదు. రోజు ఒక హైలైట్ చేసి దీని ఇష్యూని ప్రధానంగా ఫస్ట్ పేజ్ లో రావడానికి చేస్తారు తప్పించి దీని ద్వారా ఏం జరిగేది కాదు. నిజంగా జరగాలంటే ముందు అయ్యా కొడుకులు లోపలే కేసీఆర్ని కేటీఆర్ని లోపలేసిన తర్వాతనే మీకు ఏం కావాలో అన్న వాళ్ళని విచారం చేస్తే బయటకు వస్తుంది. ముఖ్యంగా మనము 2023 టైంలో అలాగే హుజరాబాద్ బై ఎలక్షన్ టైం గురించి మాట్లాడుకుందాం. ఈటల రాజేందర్ ఎలాంటి వ్యూహాలు వేసినా ముందే అక్కడికి మిగతా పార్టీ వాళ్ళు 2-3 గంటల ముందే చేరుకొని వాళ్ళు పార్టీ మీటింగ్లు పెట్టడం జరిగినాయి అంట. ఇది అంతా నిజమేనా? మీకు రేపొద్దున మీటింగ్ అంటే ముందు రోజు రాత్రి బీఆర్ఎస్ నాయకులకు తెలిసిపోయింది. అప్పటి టీఆర్ఎస్ నాయకులకి ఇప్పటి బీఆర్ఎస్ నాయకులకు పూర్తిగా సమాచారం ఉంది. ఆ నెక్స్ట్ డే మనం హుజూరాబాద్ ఇల్లందుగుంటలో ఒక మీటింగ్ పెట్టాలనుకుంటే ముందు రోజు రాత్రే మొత్తం సైన్యం అంతా హరీష్ రావు లేకపోతే కేటీఆర్ ఇంకంతా మోహరించి అక్కడ మీటింగ్ పెట్టేసే పరిస్థితి వచ్చింది. ప్రతి కదలిక ఇంట్లోంచి బయలుదేరిన దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు పూర్తి సమాచారం పోలీసుల దగ్గర ఉన్నది. ఆ పోలీసులు రాజకీయ నాయకులు చేరవేశారు. ఆ రాజకీయ నాయకుల కనుసనల్లోనే ఈ ఫోన్ ట్యాపింగ్ అంతా జరుగుతుంది. అంటే ఇక డబ్బుల విషయం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ల డబ్బులు కూడా ఫోన్ ట్యాపింగ్ వల్ల తీసుకున్నారు, సీజ్ చేశారు అని వార్తలు వస్తున్నాయి. మరి అప్పుడు ఎలక్షన్ టైంలో కూడా ఏమన్నా డబ్బులు హుజరాబాద్ లో సీజ్ చేసినట్టు మీ దృష్టికి ఏమన్నా వచ్చిందా? ముందుగా 42,000 మంది ఫోన్లు ట్యాప్ అయినాయి అంటే అసలు చిన్న మండల నాయకుడి దగ్గర నుంచి రాష్ట్రంలో సొంత పార్టీ నాయకులు, సొంత పార్టీకి అనుకూలంగా వ్యతిరేకంగా ఉండే వ్యాపారస్తులు, టీఆర్ఎస్ కి ఎవరైతే ఉన్నారో అనుకూలంగా వ్యతిరేకంగా వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ అయినది దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఆ రోజు డబ్బు అంటారా, బీజేపీ పార్టీ పరంగా ఎక్కడ దొరకలేదు. కానీ అసలు వీళ్ళు వేసిన దీంట్లో అప్పుడు కాంగ్రెస్ కావచ్చు, వీళ్ళు కావచ్చు, ఇప్పుడు ఈ అంత డ్రామా చూస్తుంటే అప్పుడు కలిసే చేసిరేమో అని కూడా కొత్త అనుమానాలు వస్తున్నాయి. ఎవరెవరు కలిసి? కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేస్తాయంటే ఇప్పుడు ప్రధానంగా ఏం కనిపిస్తుంది? హుజరాబాద్ బై ఎలక్షన్ ఇప్పుడు జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం 6 నెలల్లో అసలు ఎందుకు ముందుకెళ్ళట్లేదు కేసు? అంతే కదా. మనం అదిగో పులి అంటున్నారు, ఇదిగో మీకు అయిపోయింది. మళ్ళీ 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఏదో ఒక కొత్త వ్యక్తికి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేయడం, సార్ మీ ఫోన్ ట్యాప్ అయింది కాబట్టి మీరు రండి అనడం. ఇట్లనే జరుగుతుంది అంటారా ఇంకో సంవత్సరం దాకా? మీకు ఈ 5 సంవత్సరాలు జరుగుతుంది. ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నాయి, ఇంకో 3.5 సంవత్సరాలు జరుగుతూనే ఉంటుంది. 100% మీరు రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ అన్న.